గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడైతే అధికారులు అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎప్పుడైతే సమిష్టిగా పనిచేస్తారో అప్పుడే నిజమైన అభివృద్ధి అనేది ఈ దేశంలో జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ అనే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిడిఆర్సి మీటింగుల దగ్గర నుంచి గ్రామ సభల వరకు ప్రతి ఒక్క దగ్గర సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజల యొక్క సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళచ్చు. కాబట్టి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఈ డిడిఆర్సి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీస్ అలాగే అధికారులందరూ ఇక్కడ హాజరు కావడం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం లాగా కాకుండా కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి జిల్లా యంత్రాంగం వరకు ఎక్కడ రాజకీయ ఒత్తిడి లేకుండా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పరిపాలన సౌలభ్యంగా ప్రజలకు అందించే విధంగా పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా గతంలో లాగా కాకుండా కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులకు స్వేచ్ఛనిస్తూ ప్రజలకు ఏ విధమైన మంచి సుపరిపాలన అందించగలుగుతామో అందించేదానికి 18-20 నెలల నుంచి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా కొన్ని శాఖాపరమైన అభివృద్ధిలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉందని చెప్పుకుంటున్నాం. అలాగే ఇన్ఛార్జ్ మంత్రితో, కలెక్టర్తో, ఎస్పీతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3.5 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రితో ఎవరెవరు ఏ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ఆ స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇతర శాసనసభ్యులు కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ యొక్క నేతృత్వంలో తీసుకొని పోవడం జరిగింది. దానికి కూడా సీఎం గారు స్పందించిన ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. సీఎంఓ నుంచి కూడా ఇప్పటికే 8-9 ప్రపోజల్స్ ఏవైతే గత 10 రోజుల ముందు ఇచ్చామో అవి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ప్రజల సమస్యల పట్ల ముందుకెళ్తుందో మనం అందరం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా రేపు వేసవి ఎద్దడిని నివారించే విధంగా గత సంవత్సరం కూడా అధికారులు అలాగే కలెక్టర్ గారి సమిష్టి నిర్ణయాలతో వేసవిని మనం అడ్డుకట్టు వేశాం. సుమారుగా 4 నెలలు కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా కుప్పము, పలమనేరు, ఆ రోజు పొంగనూరు కాన్స్టిట్యున్సీ కూడా ఈ జిల్లాలో ఉన్నప్పుడు వేసవి ఎద్దడిని మనం తట్టుకొని ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించే విధంగా కృషి చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అధికారులు మేము ఒకటే కోరుకుంటున్నాం. ముందు మన అధికారులు చెప్పినట్టు కూడా కలెక్టర్ గారి నేతృత్వంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ ఎమ్మెల్యేస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మనం ఏదైతే ఈ యొక్క ప్రిపరేషన్ టు ఫేస్ వాటర్ ఇష్యూస్ అసలు రేపు రాబోయే స్కేర్సిటీని ముందే పసిగట్టి ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతే ఈసారి వేసవి ఎద్దడిని కూడా నివారించాల్సి కాబట్టి దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అదే జెడ్పీ నిధులు అలాగే కలెక్టర్ గారి నిధులతో తప్పకుండా ఈ వేసవిని తట్టుకునే విధంగా మీరందరూ ప్రణాళికతో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నా. అలాగే ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. పబ్లిక్ హెల్త్లో కూడా వాటర్ సమస్య ముఖ్యంగా మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఏ విధమైన తాగునీరు సమస్యలు లేవనెత్తకుండా చర్యలు తీసుకునే విధంగా ముందు నుంచి దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇంకా వ్యవసాయాన్ని విషయానికి వస్తే మనందరికీ తెలుసు చిత్తూరు జిల్లా హార్టికల్చర్లో ఉన్న జిల్లాల్లో అన్నిటికంటే మెరుగ్గా ఉండడం. పోయిన సంవత్సరం మన కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంచి దృష్టితో సుమారుగా 185 కోట్ల రూపాయలు ఎక్కడ చరిత్రలో లేదు మామిడి పంట రైతులకు నేనున్నానని భరోసా ఇచ్చి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. దానికి సహకరించిన శాసనసభ్యులకు, కలెక్టర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలు కలెక్టర్ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు అడిగితే ఓన్లీ 1% ఏదో ఫెయిల్యూర్ కూడా అనము, పేమెంట్ పెండింగ్ తప్పక రిమైనింగ్ డబ్బు ఏదైతే ప్రభుత్వం నుంచి అలాగే ఎవరైతే పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్స్ నుంచి ఉంటారో అక్కడి వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెట్టి ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కేవలం అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఏవైతే
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు సంబంధించిన కాంపోనెంట్ అనేది ప్రతి ఒక్క శాఖలో ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎంకరేజివ్గా హార్టికల్చరు అలాగే డ్రిప్ ఇరిగేషన్ దానిలలో వాళ్ళ వాటాను వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అధికారులు ఖచ్చితంగా వాళ్ళను సమన్వయం చేసే విధంగా గ్రామాల్లో మన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే తప్పకుండా సంవత్సరానికి 2-3% అధికంగా వచ్చినా కూడా మన టార్గెట్ ఏదైతే రీచ్ అవ్వగలుగుతామో అది కూడా కావచ్చు. కాబట్టి తప్పకుండా మీ అందరూ కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పము, పలమనేరు, ఇప్పుడు మదనపల్లి జిల్లాలో ఉన్న పొంగునూరుకు నీళ్ళు ఇచ్చిన హెచ్ఎన్ఎస్కు శ్రీకారం చుట్టి 3,400 కోట్ల రూపాయలతో లాస్ట్ మైల్ వరకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. అది కూడా 4 నెలల్లో ఈ నీళ్లు ఇవ్వడం, అందరి నీళ్లు రావడంతో కుప్పము అలాగే పలమనేరు, పొంగునూరు నియోజకవర్గాల్లో రైతుల ముఖాల్లో ఎప్పుడూ లేని విధంగా సంతోషాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆ నీళ్లు రావడంతో సుమారుగా వందలాది చెరువులు జలకళతో నిండిపోవడం, ఎక్కడ కృష్ణా నది ఎక్కడ కుప్పం, దీన్ని అనుసంధానం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలాగే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు సీఎం గారు ఏ మీటింగ్ జరిగినా కూడా కలెక్టర్ల మీటింగ్లో కానీ కాన్ఫరెన్స్లో ఒకటే అడుగుతాను, భూగర్భ జలాల పరిస్థితి ఏంటి జిల్లా విషయంలో. ఈ రోజుకి కూడా గత సంవత్సరంలో వర్షాలు బాగా కురిశాయి కాబట్టి ఇప్పటికీ గ్రౌండ్ వాటర్ బాగున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు వేసవిని తట్టుకునే దానికి తాగునీరు సాగునీరు విషయంలో ఏ విధమైన పొరపాట్లు రాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నా. ఇంకా ముందే చెప్పినట్టు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మనందరికీ తెలుసు, పాడి పంట అలాగే గతంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడే రైతులు కాకుండా ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల్లో సంతోషంగా రైతులు ఉన్నారంటే పాడిని నమ్ముకొని ఉన్నారు. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి వస్తే చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలో సుమారుగా లక్షలాది లీటర్లు పాలను ఈరోజు మనం డైరీలకు ఇస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కళ్ళలో సంతోషంగా ఉన్నారు. అలాగే మహిళలు ఆర్థికంగా ఈరోజు బలపడ్డారంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈరోజు ఇస్తున్న సబ్సిడీ స్కీమ్స్ అయితేనే, పశువులకు సంబంధించిన లోన్ల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు సుమారుగా 20-30 డైరీలకు పాలు సప్లై జరిగే శక్తి ఈరోజు మన రైతులు ఉన్నారంటే ఎంత మటుకు అభివృద్ధి 10 సంవత్సరాల్లో జరిగిందో మనందరం ఊహించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు శాసనసభ్యులు చెప్పినట్టు ముఖ్యంగా ఈరోజు సబ్సిడీ లోన్స్ అనేటివి మనము పశువుల కోసం 35% ఏదైతే ఉందో సబ్సిడీగా ఇస్తానమంట. అంటే బ్యాంకుల దగ్గరికి పోయినప్పుడు బ్యాంకు ఎవరైతే మేనేజర్స్ ఉంటున్నారో వాళ్ళు దీనికోసం ఎవరెవరు బంధువు ఎవరన్నా మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా లేకపోతే వాళ్ళకి షూరిటీ సంతకం పెడతానని అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న మా జిల్లాలో సమీక్ష జరిగినప్పుడు ఈ బ్యాంకర్ల ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ బ్యాంకర్లను తప్పుడు పట్టేది ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని నేను కోరుకుంటున్నా, బ్యాంకర్స్ మీటింగ్ పెడదాం. బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు జిల్లాకు సంబంధించి మనం ఇప్పుడు ఇన్నని కాకుండా ఎన్నైనా పశువులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో సబ్సిడీ కాంపోనెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసేదానికి ఉంది. బట్ లోన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ బ్యాంకర్ అయితే మనకి ఇవ్వాలనుకుంటాడో ఆ బ్యాంకర్ కొన్ని నియమాలు పాటించమని చెప్తున్నారు. షూరిటీ కావాలన్నప్పుడు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే షూరిటీ ఇవ్వగలుగుతాం. ఆ షూరిటీ విషయంలో కొంచెం బ్యాంకర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి రైతులకు సమన్వయం చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా పశువుల యొక్క పాలు అలాగే ఏదైతే గొర్రెల పెంపకం కానీ పొట్టేళ్ల పెంపకం కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఇంకా జిల్లాని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి ఉంటుంది. కాబట్టి అది ఒకటి ముందుకు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు ఆర్ఎండ్బి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా గుంతలుండే రోడ్లు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాట్ హోల్స్ ఫ్రీ రోడ్లుగా చేయడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం రోడ్స్ పాట్ హోల్ ఫ్రీగా చేశాం. ఎంత చేసినా కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే ఇక్కడున్న ట్రాఫిక్ వల్ల కూడా మళ్ళీ గుంతలు పడతా వస్తున్నాయి. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నిన్న మదనపల్లిలో డిఆర్సీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అడిగాం,
మన ప్రాంతాల్లో ఎక్కువ కవరేజ్ ఉన్నాయి, విలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కోస్తా జిల్లాలతో పోలిస్తే మనకు చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీగా నెక్స్ట్ కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి అది కూడా చేస్తాము. అలాగే ముఖ్యంగా ముందే చెప్పారు, ఎన్ఆర్ఈజీఎస్ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. 2005 నుంచి ఈ రోజు వరకు గ్రామాల్లో చిన్న ఎవరైతే లేబర్ నుంచి చిన్నపాటి రైతులు కానీ ఎవరైనా నీళ్లు లేనప్పుడు లేకపోతే వాళ్ళకి ఆధారితం లేనప్పుడు కూడా బ్యాండేజ్ పనిదినాలతో కడుపు నింపుకుంటూ జీవనం సాధించిన పథకం మన భారతదేశ చరిత్రలోనే. రైతులు కాకుండా కింద స్థాయి వానికి కూడా కడుపు నిండి అన్నం పెట్టిన పథకం ఏదంటే అది ఎన్ఆర్జీఎస్ పథకం. దాన్ని ఈ 20 సంవత్సరాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా గ్రామసీమల రోడ్డు నిర్మాణాల కోసం పశువుల షెడ్లు ఏర్పాటు చేసుకునే దానికి ఎన్నో విధాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కొంచెం మార్పులు చేస్తూ ఈరోజు ఆ పథకాన్ని కూడా రామ్జీ అనే పథకం అనే స్కీమ్ను రేపు మనం ఏప్రిల్ మే నుంచి ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు పెట్టబోతున్నాం. మనం ఒకటే ఆశిస్తున్నాం, ఇప్పుడు కూడా సంబంధిత అధికారులకు చెప్తున్నాం, ఈ ఎన్ఆర్జీఎస్ పేరు మార్చినా కూడా తప్పకుండా దీని ముఖ్య ఉద్దేశం ఒకటే. ఎవరైతే గ్రామాల్లో నివసించే వాళ్ళకు ఉంటారో వాళ్ళకి పనిదినాలు 100 days మనం పనిదినాలు కల్పించినప్పుడే వాళ్ళ కుటుంబాలకు సార్థకత ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మంచిది ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయే చర్యలు తీసుకోవాలా. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా చేపట్టిన తర్వాత పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లోనే అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమం శక్తి ఉన్నంతవరకు ఈ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం సీసీ రోడ్డు నిర్మాణం కోసం పనిచేసింది. అలాగే ఇప్పుడు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, నెక్స్ట్ టైం అందరికీ డ్రైనేజీలు కూడా ఇస్తామని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఏదైతే శాసకి అని ఇది ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్లో ఇప్పటికీ సుమారు 1 month బ్యాక్ నుంచే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 2500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే లాంఛనంగా ఈ ప్రాజెక్టును కూడా వర్కులను కూడా టెండర్లకు పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడున్న శాసనసభ్యుల మధ్య మేము మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కో నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లోనే 10 కోట్ల రూపాయలు, అంటే ఒక్కో నియోజకవర్గంలో 5-6 వర్కులు దీని కింద శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ వర్కులు కూడా గ్రామాల్లో ఉండే రోడ్ల యొక్క నిర్మాణంలో మంచి పాత్ర వహిస్తుందని ఆశిస్తున్నా. అలాగే ఇంకా 15th ఫైనాన్స్ నిధులు మనందరికీ తెలుసు, గతంలో లాగా కాకుండా రాజకీయ కక్ష ఎక్కడా లేకుండా ఈరోజు 15th ఫైనాన్స్ నిధులు పంచాయతీ వాళ్ళలో కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీలకు రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ల నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 15th ఫైనాన్స్ నిధులు కూడా ఖర్చు చేయడం జరిగిందని సగర్వంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళకు ఏమాత్రం రిపేర్ చేశారో మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ ఆన్సర్ ఇస్తా కూడా చెప్పడం జరిగింది. 10-11,000 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఈరోజు ఏ పల్లెలకు పోయినా కూడా స్కూల్ పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో టీవీలలో ఇంకా వస్తూనే ఉన్నాయి కంప్లైంట్, ఈ స్కూల్లో అది ఉంది, సున్నాలు లేవు, బాత్రూములు లేవు, తాగే నీరు లేదు, మరుగుదొడ్డి లేదంటున్నారు. దీని మీద దృష్టి సాధించి కూడా ఈరోజు జెడ్పీ నిధులు ఎక్కడైతే జెడ్పీ నిధులు ఉన్నాయో అలాగే 15th ఫైనాన్స్ నిధులు ఉన్నాయో అలాగే ఇప్పుడు సంబంధిత శాఖ హెచ్ఆర్డి నుంచి కూడా నిధులు కేటాయిస్తామని జరిగారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ యొక్క బాగోగులు చూసుకున్నప్పుడే, స్కూల్లో అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేసినప్పుడే దీనికి ఒక సార్థక ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్ల నిర్మాణం కోసం సమవంతుగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని కింద ఇల్లు లేని పేదవాళ్ళ కోసం గృహాల నిర్మాణం కోసం ఈసారి మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వసారి అందలం ఎక్కిన తర్వాత మా నియోజకవర్గం రాయచోట్లోనే గత 3 నెలల ముందు ప్రారంభించడం జరిగింది. ఆయన లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి. దానిలో భాగంగానే అదనంగా 1,85,000 రూపాయలకు అదనంగా ఈరోజు 50,000 లెక్కన అంటే మైనార్టీలకు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఇస్తామని జరిగారు. కాబట్టి హౌసింగ్ ప్రాజెక్టు కింద ఇప్పటికే మన హౌసింగ్ పీడీ గారు చెప్పినట్టు
చిత్తూరు జిల్లాలోనే 6 నియోజకవర్గాల్లో ఇప్పటికే 50,000 గృహాలు అవసరం. దానిలో కూడా 40,000 గృహాలకు ఆల్రెడీ పొజిషన్ సర్టిఫికెట్ డిఫారాలు ఉన్నాయి. కాబట్టి ఆ 10,000 హౌసింగ్కు ఏ దానికైతే భూ కేటాయింపు పట్టాలు పాస్బుక్లు పట్టా పేపర్లు కావాలో అవి కూడా మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు 50,000 చెప్పారు కదండి, దాంట్లో 40,000 ఉన్నాయి, 10,000 ఇవ్వాలి మనం హౌసింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కరెంట్ అనేది పోవడం మనం చూడడం లేదు. ఈరోజు ఆర్డీఎస్ స్కీమ్ తీసుకొని వచ్చారు. గతంలో లాగా పవర్ కట్లు లేవు, రైతులు ఎక్కడ ఆత్మహత్యలు లేవు. ఇవన్నీ చేసిన ఘనత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది. కాబట్టి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది గత 10-15 సంవత్సరాలు ట్రాన్స్కో కానీ ఏపీఎస్పీడీసీఎల్లో. దానిలో భాగంగా ఇప్పుడు ఏదైతే మా శాసనసభ్యులు చెప్పారో 33 kV సబ్స్టేషన్ల నిర్మాణం 120, 220 విషయంలో ఎక్కడ మా మంత్రి గారు అయితేనేమి ఏపీఎస్పీ సీఎండీ గారితో మాట్లాడుతున్నాం. రైతులకు ఏ విధమైన సమస్యలు లేకుండా కరెంటు విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. గతంలో ఈరోజు గత ప్రభుత్వాలు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈరోజు మా ప్రభుత్వం కరెంట్ ఇస్తే భూగర్భ జలాలని తోడేసే విధంగా మనం కరెంట్ ఇస్తున్నాం. అంటే ఈరోజు సర్ప్లస్ కరెంట్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి కూడా మాకు గర్వంగా ఉంది. అలాగే మెయిన్ డిపార్ట్మెంట్ హెల్త్ మనందరికీ తెలుసు. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ల కాడి నుంచి ఇప్పుడు ఏరియా హాస్పిటల్స్ వరకు, లేకపోతే మన సిటీ జనరల్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు ఎన్నో మార్పులు రావడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఒక 5-6% ఎవరైతే ప్రెషర్ పెట్టి మాకు ట్రాన్స్ఫర్లు అడుగుతారో అలాంటి వారి కోసం యావత్తు వ్యవస్థను చెడగొట్టడం ఇష్టం లేదనే మంచి ఉన్నత లక్ష్యంతో హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అనేవి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఒకటే, ఈరోజు ట్రాన్స్ఫర్లు అనేవి మొదలు పెడితే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్. అలాంటి డిపార్ట్మెంట్లో రాజకీయంగానో ఇంకో విధంగానో ట్రాన్స్ఫర్స్ చేస్తే అక్కడ వేకెన్సీలు ఏర్పడడం, మూల ప్రాంతాలని చెప్పి మేము కొందరు పోవడం అని చెప్పడం, మాకు ఈ ప్రాంతం అనుభవంగా ఉండదని, అలా స్పోర్ట్స్ ఇవన్నీ విషయాలు చూపిస్తూ ఎక్కడ ప్రజలకు సమస్య లేవనెత్తుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్సే లేవు. ఈ రోజుకి రాజకీయ నాయకులుగా మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలన్నా, మా హెల్త్ మినిస్టర్ దగ్గరికి పోవాలన్నా కూడా ఇది మంచి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దయచేసి అధికారులు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండద్దండి, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రయారిటీగా తీసుకోండి. అలాగే ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మెడిసిన్స్ విషయంలోనైతేనే, అలాగే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనైతే, శానిటేషన్ విషయంలోనైతేనే ఎక్కడో చిన్న సమస్యలు లేవనెత్తుతానే తప్పక ఎక్కడ జటిలమైన సమస్యలు లేవు. ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు నెక్స్ట్ ఈ మీటింగ్ అయిపోతానంటే మేము అపోలో హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యేలు అంతా వెళ్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు అపోలోను గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో వాళ్ళకి ఇవ్వడం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అపోలో అంటే ఒక బ్రాండెడ్ సంస్థ. అలాంటి సంస్థకి ఇవ్వడం వల్ల ఇక్కడున్న ప్రజలకు, అలాగే ఇక్కడున్న రోగులకు మెరుగైన చికిత్స అందుతున్న మంచి సదుద్దేశంతో ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈ 20 నెలల్లో పలు కంప్లైంట్ రావడం మా ప్రజాప్రతినిధులు అయితేనే, మా హాస్పిటల్ కమిటీ మెంబర్లు అయితేనే చెప్పడం ద్వారా దీన్ని ప్రక్షాళన చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఒక అజెండాగా తీసుకొని ఏ దానికైతే అపోలో హాస్పిటల్కు మనము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ను కేటాయించడం జరిగిందో దానికి తగిన ఫలితం రావడం లేదని మేము సభాముఖంగానే చెప్తున్నాం. తప్పకుండా అపోలో యాజమాన్యంతో మాట్లాడతాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో చర్చించైనా కూడా అపోలో హైదరాబాద్లో ట్రీట్మెంట్ బాగా ఇచ్చేది, చెన్నైలో ఇచ్చేది, ఇక్కడ హాస్పిటల్ చిత్తూరులో ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి తగినంత విధంగా ఇక్కడ పనిచేయకపోవడం ఏదో మాకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తప్పకుండా దాంట్లో ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళు కావాలి. బ్లాకుల విషయంలో, శానిటేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని మేము ముందర తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా సొంత డిపార్ట్మెంట్ అని ఆర్టీసీ విషయానికి వస్తే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో మహిళామూర్తులందరికీ
ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనే మంచి ఉన్నత లక్ష్యంతో ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఒక రికార్డు ఇప్పటికీ 45 కోట్ల ప్రయాణాలు జరిగినాయంటే ఒకసారి ఊహించుకోవాలి. ఫ్రీ ట్రావెల్ ఇవ్వడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో 45 కోట్ల ఫ్రీ ట్రావెల్ జరిగిందంటే మహిళల్లో ఎంత చైతన్యం ఉంది, ఈ శ్రీశక్తి పథకాన్ని ఎంత మంచి లక్ష్యంగా వాడుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1350 కోట్ల రూపాయలను ఆర్టీసీకి రీఇంబర్స్ చేయడం జరిగింది. అంటే ప్రయాణికుని దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రయాణికుని యొక్క బర్డన్ను ఒక బాధ్యతగా తీసుకున్నాం. భారంగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకొని మనం చెప్పిన సూపర్ 6 స్కీములు ఏదైతే ఉన్నాయో అది ఈ స్కీమ్ కూడా ఒకటి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కువ మా మినిస్టర్లు లేవనెత్తే క్వశ్చన్ ఒకటే, కొత్త బస్సులు ఎప్పుడు కొంటామనే ఒక జటిలమైన సమస్యగా అందరం భావిస్తున్నాం. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఎవరైతే వ్యవస్థ బాగుండాలా, కార్పొరేషన్ బాగుండాలంటే తప్పకుండా దాంట్లో ఆర్టీసీలు బస్సులు రావాలనే లక్ష్యంతో 2250 బస్సులను కూడా కొనేదానికి రేపు రాబోయే 10-15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటున్నాం. 1000 సిఎన్జి బస్సులు, 1250 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి మన చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కొత్త బస్సులు మన ఫ్లీట్లోకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1456 బస్సులను కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒప్పుకోవాలి, ఖచ్చితంగా మేము ఇచ్చాము. చెప్పాలి, గట్టిగా చెప్పవు ఇచ్చింది కూడా చేసి పెట్టాము. ఈసారి ఎందుకంటే అది తెలియదు. అమరావతి టు కాణిపాకం ఒక ఎలక్ట్రికల్ బస్సు అనుకోండి, బాగా ప్రాబ్లం వస్తుంది. తప్పకుండా ఎట్లయితే గత 10 సంవత్సరాల ముందు భారతదేశ చరిత్రలోనే ఏపీఎస్ఆర్టీసీకి ఒక ట్రేడ్ మార్క్, ఏషియాలోనే అత్యధిక పెద్ద వ్యవస్థ ఏదైనా ఉందంటే సౌత్ ఏషియాలో మన ఏపీఎస్ఆర్టీసీ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని కొంచెం మసకబారిపోయింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా మేము పనిచేస్తున్నాం. అలాగే చాలామంది అధికారులు మేము ఒకటే కోరుకుంటున్నాం, కేవలం రిజర్వేషన్లు కల్పించడం ద్వారానో లేకపోతే 33% మహిళలకు ఇవ్వడం ద్వారానో లేకపోతే ఎస్సీ ఎస్టీ కింద కులాల కోసం మనం ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేయడమే కాదు, ఆ చట్టాలు చేసినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా మనలో పార్టిసిపేట్ చేయించినప్పుడే తప్పకుండా వాళ్ళల్లో కూడా ఆర్థిక స్వావలంబన ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకు కూడా ముందుకొచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ప్రతి ఒక్క స్కీములో వాళ్ళకంటూ ఒక కాంపోనెంట్, ఒక రేషియో క్రియేట్ చేసి పెట్టింది. ఈరోజు ఎన్ఆర్జీఎస్ తీసేయండి, అట్లా దాంట్లో పక్కన పెట్టేస్తే ఏ పథకం వచ్చినా కూడా వాళ్ళ కోసం రిజర్వ్గా కొన్ని పెట్టడం జరిగింది. ఇది వాళ్ళకు అందాలంటే లాస్ట్ మైల్ వరకు అందాలంటే తప్పకుండా ఇది పనిచేయాల్సింది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉండాలి, అలాగే అధికారుల యొక్క సమిష్టిగా పనిచేయాలి. కాబట్టి ఈ డిఆర్సీ మీటింగుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేది జరగాలి. ఎందుకంటే ఒకే దగ్గర ఎప్పుడైతే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూర్చొని పనిచేసినప్పుడే తప్పకుండా లాస్ట్ మైల్ వరకు ఆ ఫలితాలు అందుతాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ దీనికోసం కృషి చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇంకా కలెక్టర్ గారు ఎప్పుడు కనపడినా మేము డిస్కస్ చేసేది ఒకే ఒక ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ. చాలామంది మన భారతదేశంలో మనకు అన్ని ప్రైవేట్ సెక్టర్లో దొరుకుతాయి, ప్రభుత్వ సెక్టర్లో దొరుకుతాయి. మనందరికీ తెలుసు, ఈరోజు మన పిల్లలు గవర్నమెంట్ స్కూలు మనం ప్రొవైడ్ చేయకపోయినా కూడా ప్రైవేట్ స్కూల్లో కష్టపడిన డబ్బు కట్టి చదివించుకుంటారు. ఆర్టీసీ బస్సులు ఆపేసినా కూడా ఆటో ఎక్కువ, ప్రైవేట్ బస్సు ఎక్కే పోతారు. అందరికీ తెలుసు. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ మూసేసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒకే ఒక శాఖ ఉంది, వాళ్ళు చేస్తేనే పని జరుగుతుంది. అది ఏదైనా ఉందంటే రెవెన్యూ శాఖ. నేను చేతులు జోడించి చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ ఉండేది ఏంటంటే రెవెన్యూ. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులుగా ముగ్గురం కొత్తగా ఎన్నికయ్యాం. మేము ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేతుల్లో అట్టలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. స్కూళ్ళల్లో చదవలేదు, ఎప్పుడు మా పియ్య దగ్గర అంటుంటాం. మేము మాకు వచ్చే 100 గ్రీవెన్సుల్లో 85 నుంచి 90 గ్రీవెన్సులు వచ్చేది రెవెన్యూకి సంబంధించి. ఎందుకంటే గతంలో ఎవరన్నా మా దగ్గరికి వచ్చేటప్పుడు మాకు ఒక చెక్ డ్యామ్ ఇవ్వండో లేకపోతే మా ఇంటికి ఒక బోర్ శాంక్షన్ చేయండో, నీళ్లు శాంక్షన్ చేయండి. ఇప్పుడు ఈ డెమోక్రసీలో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఈ స్కీములు అన్ని ద్వారా ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ముందు ఈ రోజు సమస్యలు చాలా తీరిపోయినాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు, స్టేటు సెంట్రల్ ఇప్పటికే
ఒక రాష్ట్రంలో 98 పథకాలు, మంచి పథకాలు 98 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెవెన్యూని ఎప్పుడైతే మనం షార్ట్అవుట్ చేసి రెవెన్యూ సమస్యలు తీర్చగలుగుతామో ఆ రోజే నిజంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన దానికి మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దానికి తీరేదానికి కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన కలెక్టర్ గారు ఓ రోజు ఇట్లే మాట్లాడి, సార్ ఇన్ని చేస్తున్నాము, రెవెన్యూని ప్రైవేట్ చేయలేము అని అడిగినారు. ఇప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ నిజంగా చెప్తున్నాం, ఈ స్కీములు ఏవి పని చేయకపోయినా మీరు ఎవరన్నా ఒక రోజు వద్దన్నా కూడా అన్నీ జరుగుతాయి. మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వద్దన్నా కూడా ప్రైవేట్లో చేర్పించుకుంటారు, ప్రైవేట్ బస్సు ఎక్కచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళచ్చు. ప్రైవేటు వ్యక్తి దగ్గరికి పంపించి రెవెన్యూ సమస్య తీర్చగలుగుతామో మేము అడుగుతున్నాం. కేవలం కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీలో, లేకపోతే జాయింట్ కలెక్టర్లో, ఆర్డీఓలలో చిత్తశుద్ధి ఉన్నంత మాత్రాన ఈ సమస్య తీరదు. ఇది నూకన్ కార్నర్ నుంచి ఒక విప్లవంలాగా రావాలి. ఇది చేయాలనుకున్నప్పుడు మేము కూడా మా నియోజకవర్గాల్లో మండల స్థాయి అధికారులను కూడా ఒకటే అంటున్నాం, కలెక్టర్ రెస్పాండ్ అయినంత ఉత్తేజంగా కిందుండే విఆర్ఓ రెస్పాండ్ కావడం లేదు, అలాగే సర్వేయర్ రెస్పాండ్ కావడం లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నాం, గతంలో నియోజకవర్గానికి ఒక ఎంఆర్ఓ ఉండేవాళ్ళు 30 సంవత్సరాలు. మా తండ్రి గారు 2 పర్యాలు ఎమ్మెల్యే చేశారు. ఆ రోజు ఒక నియోజకవర్గానికి ఒక ఎంఆర్ఓ, ఎండిఓ ఉండేవాళ్ళు. ఈరోజు వ్యవస్థ ఎంత సరళీకృతమైందంటే గ్రామాలకు వ్యవస్థ వచ్చేసింది. నీకు జిల్లాలో ఉండే కలెక్టర్కు, కింద ఉండే విఆర్ఓకు, పంచాయతీ సెక్రటరీకి అనుసంధానంగా ఎంత వ్యవస్థ డెవలప్ చేశాం. అలాంటప్పుడు సమస్యలు ఈజీ కావాలి కానీ కాంప్లికేట్ ఎందుకు అవుతున్నాయి మాకు అర్థం కాలేదు. దయచేసి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. మా పార్టీ ఆఫీస్ గ్రివెన్స్ పెడితే ఒక్కో మంత్రి నెలకు ఒక రోజు పోతే ఎక్కువ గ్రివెన్స్లు వచ్చేటి కుప్పం నుంచి వస్తున్నాయి సార్, ఎక్కువ కుప్పం నుంచే వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవాలి, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, అలాగే ఈ డీకేట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అదే ఇక్కడ పోలిస్తే శ్రీకాకుళము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో ఈ సమస్యలు లేవు. కాబట్టి చేతులు జోడించి రెవెన్యూ సిబ్బందికి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు మనం అడిగినా ఇవ్వకపోయినా ఇస్తానే ఉంటారు. ఈ పథకాలకు ఎక్కడా డోకా లేదు. ఇప్పుడు 18-20 నెలల నుంచి 1వ తారీఖున పెన్షన్ పడుతుంది. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. అంటే అవన్నీ ఇంత ఖచ్చితంగా చేస్తూ ఉన్నా కూడా ఇంకా రైతుల్లో కానీ ప్రజల్లో కానీ నిర్లిప్తత ఉంది. అది ఎందుకు ఉందంటే ప్రజాప్రతినిధులుగా మేము గుండెపైన చేసుకొని చెప్తున్నాం, మా దగ్గరికి వచ్చే సమస్యల్లో ఎక్కువ రెవెన్యూ సమస్యలే ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు కూడా ఎందుకంటే ఆ భూములు మనం ప్రభుత్వం ఇవ్వడం లేదు, వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి దానికి సహకారం చేసే విధంగా అధికారులందరూ పనిచేయవలసిందిగా కోరుకుంటూ, మరొక్కసారి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ కానీ ఇంకో దగ్గర కానీ అధికారుల మెడలపై కత్తులు పెట్టి పని చేయించే ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉండకూడదు. కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మేము పనిచేస్తున్నాం. అధికారులు కూడా మీకు ఏ విధమైన కలెక్టర్ నుంచి కింద గ్రామ నౌకర్ వరకు ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు ఉండడు. కేవలం ప్రజల యొక్క మన్నల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.